మన టెంపుల్ సిరీస్‌లో ఈరోజు మనం కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో ఉన్నాం. ఈ గుడికి ఎన్నో విశేషతలు, చరిత్ర ఉందనమాట. ఇదైతే మనకి తమిళనాడులో కాంచీపురం అనే పట్టణంలో ఉంటది. ఇంకా ఇక్కడికైతే మనం ఈరోజు దర్శనానికొచ్చేసినాము. ఇప్పుడు ఇక్కడ చరిత్ర విశేషతలైతే తెలుసుకుందాము. భారతదేశంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన అష్టాదశ శక్తి పీఠాల్లో కంచి కామాక్షి అమ్మవారి ఆలయం కూడా ఒకటిగా పరిగణిస్తారు. అంతేకాదు ఈ ప్రదేశంలో సతీదేవి నాభి పడిపోయిందని నమ్ముతారు. ఇంకా ఈ ప్రదేశాన్ని భూమికి లేదా తూర్పు అర్ధగోళానికి కేంద్రంగా కూడా భావిస్తారనమాట. ఇంక ఈ ఆలయాన్ని అప్పట్లో కాంచీపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన పల్లవ రాజులు ఏమో కట్టించుండొచ్చేమో ఫస్ట్ అని కూడా చెప్తారు. ఇంకా కొన్ని చరిత్రల ప్రకారం, కొన్ని పురాతన కథల ప్రకారం ఏమంటారంటే అప్పట్లో భండాసురుడు అనే రాక్షసుడు దేవతల్ని బాగా హింసించేవాళ్ళట. ఇంకా ఆయన నుంచి విముక్తి పొందడానికి దేవతలందరూ ఆ ఆదిపరాశక్తిని ప్రసన్నం చేసుకోవాలని చెప్పి వాళ్ళు చిలుకల రూపంలో వచ్చి ఆలయంలో చంపక వృక్షాలపై కూర్చొని తపస్సు చేసినారంట. ఎందుకు చిలుకల రూపంలో వచ్చారంటే అమ్మవారికి చిలుకలు ఎప్పుడు దగ్గరగా ఉంటాయన్నమాట. అందుకని ఆ రూపంలో వచ్చి తపస్సు చేస్తే అమ్మవారు వాళ్ళ తపస్సుకు తృప్తి చెంది ఆ ఆదిపరాశక్తి బిలద్వారం ద్వారా అవతరించి ఆ బండాసుని సంహరించిందని చెప్తారు. అలా ఆ రాక్షసుని సంహరించిన తర్వాత త్రిపుర సుందరి ఇక్కడే స్థిరపడిందని కూడా చెప్తారు. ఇది ఏ ఏ గ్రంథాల్లో ఉందంటే తంత్ర గ్రంథాలైన త్రిపుర రహస్య, బహ్రుచోపనిషత్, అలాగే బ్రహ్మాండ పురాణం, మార్కండేయ పురాణం వంటి చాలా పురాణాల్లో త్రిపుర సుందరి కాంచీపురంలో నివసిస్తుందన్న విషయాన్ని వివరిస్తారు. ఇలా అమ్మవారి ఉగ్రరూపాన్ని, ఆ కోపాన్ని తగ్గించడానికి తర్వాత ఆదిశంకరాచార్యులు అమ్మవారి విగ్రహం ముందర శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని కూడా చెప్తారు. ఇట్లా ఎంతో విశేషతలు, గొప్ప కథలు ఉన్నాయి. ఇంకా అదే కాకుండా అమ్మవారు ఈ కాంచీపురంలోనే ఇసుకలింగాన్ని తయారు చేసి ఆ శివయ్యని ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సు చేసి శివయ్యని ప్రసన్నం చేసుకొని ఆ పార్వతీ అమ్మవారు కామాక్షి ఈ రూపంలో శివయ్యతో కళ్యాణం జరిగింది అని కూడా కథనం ఉంది. ఇలా ఎంతో గొప్ప పురాతన చరిత్ర, గొప్ప విశిష్టతలు ఉన్న ఈ గుడిని మీరు ఇంతవరకు దర్శించుకున్నట్లయితే ఒకసారి వెళ్ళి దర్శించుకోండి. అట్లనే ఇంత కథ విన్నారు కదా, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.